హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది దొండకాయ రోటి పచ్చడి. దీనికి కావాల్సినవి 1/4 కిలో దొండకాయలు, ఒక 2 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. అది కాకుండా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు కూడా కావాలి, ఎండుమిర్చి. ఇవన్నీ ముందు బాండి పెట్టి పొయ్యి మీద నూనె వేసి ఈ పోపు దినుసులన్నీ వేయించుకోవాలి. వేయించుకొని వీటిని ఒక బౌల్లో తీసుకుని అదే నూనెలో ఈ ముక్కలు మనం శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, టమాటాలు మరియు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మనం మూత పెట్టి సన్నటి సెగ మీద నీళ్ళు పోసి సన్నటి సెగ మీద బాగా మగ్గనివ్వాలి. ఇది కాస్త టైం పడుతుంది, ఎందుకంటే దొండకాయలు తొందరగా ఉడకవు, టైం పడుతుంది. అందుకే ఒక పావు గంట టైం వరకు పట్టవచ్చు. కంగారు పడి మనం ఇది పడితే కూర సరిగ్గా ఉడకు ముక్కలు, అందుకని నిదానంగా ఉడుకుతాయి. ఈలోపు మనం ఉడికేలోపు మనం ఒక 2 మంచి మాటలు చెప్పుకుందామా అండి. ఒకటి, ఎదుటివారు మంచి పని చేస్తుంటే అడ్డు చెప్పకంటూ అంటున్న శనివారం ప్రపంచానికి మనం అర్థం కావాలంటే ప్రత్యేకంగా ప్రయోగాలు చేయాలి లేదా నిరుపేదలకు ఉపయోగపడాలి. నిన్ను నువ్వు మనిషిని నిరూపించుకోవాలి. మానవత్వంలో దైవత్వం ఉందని మనకు తెలియాలి. ఏదో ఒకరోజు నోబెల్ మన ఇంటి బెల్ల కొట్టుకుపోతా అని ఎదురు చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఆశపడ్డంలో తప్పు లేదు, కానీ అత్యాశపడ్డం చాలా తప్పు. అందులోనే ముప్పు. తర్వాత ఈ పళ్ళని తీసి దొండకాయ ముక్కలు ఒకసారి బాగా మెత్తపడ్డాయో లేదో అని ఒకసారి మళ్ళీ చూసుకోవాలి. ఎందుకంటే తొందరగా ఇవి మెత్తపడవు, సన్నగా. అదే పెద్ద మంట పెడితే మాడిగడ్డిపోతాయి. అందుకని పెద్ద మంట పెట్టకుండా సన్నటి మంట మీద వాటిని బాగా మగ్గనివ్వాలి. ఒకవేళ మగ్గకపోతే కనుక మళ్ళీ దాన్ని ఇంకొకసారి మళ్ళీ మూత పెట్టి దాంట్లో పళ్ళలో నీళ్ళు ఉండేది చూసుకుని ఇంకొకసారి కాసిన నీళ్ళు పోసి మళ్ళీ మంట పెట్టి బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గితేకి టైం పడుతుంది. మగ్గిన తర్వాత వాటిని ఒకసారి అడిగి కలుపుని చూసుకుని బాగా మెత్తపడ్డాయని చూసిన తర్వాత వాటిని మనం ఈలోపు చింతపండు, నేను కొద్దిగా చింతపండు వాడాను. చాలామంది ఇప్పుడు చింతపండు వాడట్లేదు, అవాయిడ్ చేస్తున్నారు. టమాటా సాలను కూడా ఓకే, లేదనుకుంటే చింతపండు వేసుకుని ఒక పళ్ళలో చల్లారి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన సరిపడ ఉప్పు, పసుపు వేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఈలోపు మనం ముందుగా ఈ రెడీ చేసుకున్న పోపు దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను పోపు దినుసులతో పాటు కొత్తిమీర, పోపు దినుసులు పాటు చింతపండు కూడా వేసాను. చాలామంది చింతపండు వాడలేదు కాబట్టి టమాటాలు సరిపడినారు, నేను చింతపండు వాడతాను కాబట్టి చింతపండు వేసుకున్నాను. ఆ చింతపండు, పోపు దినుసులు, చింతపండు అది ఉండలా ఉంటే కనుక విడదీసి వేసుకోవాలి. ఎందుకంటే అది తొందరగా మిక్సీలో వేసుకుని నలగదు, అందుకని విడదీసుకుని దాంట్లో వేసుకోవాలి. వేసుకుని పైన ఈ దొండకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిరకాయలు కూడా వేసి కొత్తిమీర కూడా ఒకేసారి వేసి, ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేసుకున్నాము, ఇంకా ఉప్పు కూడా అక్కర్లేదు. దానికి మీకు టేస్ట్ సరిపడ ఉప్పు అందుకని మీరు చూసుకుని వేసుకున్నాం కాబట్టి ఇంక ఏమి ఎక్కలేదు. దీన్ని మెత్తగా గ్రైండ్ చేయడమేనండి. చేస్తే చట్నీ రెడీ అవుతుంది. మరీ ఇదిగా కాకుండా, మెత్తగా కాకుండా కాస్త కచ్చా పచ్చాగా, అంటే ముక్కలుగా ఉంటే అలాగైనా చేసుకోవచ్చు. లేదు కొద్దిగా మెత్తగా కాకుండా కొద్దిగా ముక్కలుగా ఉండి మీడియంగా ఉంటే అలా ఇష్టం అవుతే అలాగైనా చేసుకోవచ్చు అండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ చూసి మీరు ఎలా ఉంటుందో చెప్పండి. ఒకసారి ఇది ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంట్లో ఏమైనా తేడా పడుంటే మళ్ళీ నాకు తెలియజేస్తే నేను మళ్ళీ ఏమన్నా సరిచేసి చెప్పడానికి వీలవుతుందమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే మళ్ళీ వివరాలు చెప్తాను. మీకు నచ్చితే కనుక ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుంది, వేడివేడి అన్నంలో చాలా ఉంది. ఎందుకంటే ఇది 2 రోజుల పాటు ఉంటుందమ్మా.
మనం జాగ్రత్తగా తడి తగలకుండా ఉంటే 2 రోజులు ఉంటుంది. 2 రోజులు వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది సాయంత్రం కూడా చేసుంటే మరుసటి రోజు ఆ రోజు సాయంత్రం కూడా చేసుకుంటే మీకు అందరికీ బాక్స్ కదా, ఇది 2 రోజులు ఉంటుంది కాబట్టి బాక్స్లోకి పనికొస్తుంది. అన్నంలోకి క్యారేజ్ బాక్స్లో కూడా వేసుకోవడానికి పనికొస్తుంది. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుందమ్మా. మీరు అది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చదరంగంలో గెలవాలంటే తెలివి ఎత్తులు తెలియాలి. చిత్రంగంలో గెలవాలంటే ప్రతిభ ఉండాలి. జీవన రంగంలో గెలవాలంటే ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలి. ఓకేనమ్మా? ఏనమ్మా ఇవన్నీ నేను చెప్పినవి అక్షర సత్యాలు. ఒకసారి మీరు కూడా చూడండి, బాగున్నాయో లేదో చెప్పండి. ఈ విషయాలు బాగుంటే కనుక ఒక కామెంట్ చేయండి. ఏదైనా మళ్ళీ కొత్త ఉంటే చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఈ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.